యేసుక్రీస్తు శ్రేష్ఠ నామమున నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నా ప్రియ సహోదరులారా, ఈరోజు వాగ్దానము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 22వ వాక్యమును ధ్యానించుకుందాము. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. వారిలో ఒంటరి అయిన వాడు. నా ప్రియ సహోదరుడా, నాకెవరు దిక్కులేరు, మేము అనాథలం, మా బ్రతుకులు బాగోలేవు, మా పరిస్థితులు బాగోలేవు అని బాధపడుతున్నావు కదా. నేను ఒంటరి దానిని, నేను ఒంటరి వాడిని, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు, నమ్మకమైన మంచి స్నేహితులు లేరు, బంధువర్గాలు లేరు, నేను ఒంటరి వాడనని నీవు అనుకుంటున్నావు సహోదరుడా. దేవుని నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉండు. యేసయ్య సన్నిధిలో మోకరించి ప్రార్థించు. దేవా నాకు సహాయం చేయి, దేవా నన్ను దీవించు, దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నేను ఒంటరి వాడను, దేవా నా దిక్కు నీవే, దేవా నా ఆధారం నీవే, యేసయ్యా నన్ను కనికరించు అని నీవు యేసు సన్నిధిలో మోకరించి ప్రార్థించినట్లయితే ఆయన నీకు వాగ్దానం ఇస్తున్నాడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. అంటే నీ సంతానాన్ని దేవుడు దీవించబోతున్నాడు. కావలసిన దీవెనల చేత దేవుడు నిన్ను నింపబోతున్నాడు. కావలసినంతగా దేవుడు రానున్న దినాలలో, రానున్న సంవత్సరాలు నేను లేపబోతున్నాడు. నీవనుకుంటున్నావు నేను ఒంటరి వాడినని, నీవనుకుంటున్నావు నేను ఒంటరి దాననని. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తునందు నీకు విశ్వాసము కలిగి ఉండు. ప్రార్థించు, ఆరాధించు, ఆయన వాక్యమును ధ్యానించు. ఆయన నీ పక్షమున ఉన్నాడు సహోదరుడా. ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన నిన్ను మరవడు, ఆయన నిన్ను ఎడబాయడు. ఆయన అంటున్నాడు, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. నిన్ను గురించి ప్రజలు అనుకుంటున్నారు, ఆ వాడికి ఏం తెలుసు, వాని దగ్గర ఏముంది, వాడికి జ్ఞానం లేదు, వాని దగ్గర ఆస్తి లేదు, వాడు దేనికి సరిరాడు, వానికంటే మనమే తోపు అని నిన్ను చిన్న చూపు చూస్తుండేదమ్మా. నీకు ఉద్యోగం లేదని, నీకు వ్యాపారం లేదని, నీకు ధనము లేదని, నీకు అందము లేదని, నీకు ఐశ్వర్యము లేదని, నీకు ఇల్లు లేదని నిన్ను అవమానిస్తున్నారు, నిన్ను ఎగతాళి చేస్తున్నారు, నిన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నిన్ను చూసి వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఆయన అంటున్నాడు, నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, నమ్మకముతో ఉన్నట్లయితే, దేవుని ఆరాధించి పూజించినట్లయితే, యేసుక్రీస్తునందు విశ్వసించినట్లయితే నీకు దీవెన దొరుకుతుంది. వాళ్ళు సిగ్గుపడేటట్టు దేవుడు నేను లేపబోతున్నాడు. నమ్ము, యేసయ్య అంత శక్తిమంతుడు. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఎన్నిక లేని నిన్ను దేవుడు బలమైన జనముగా చేస్తాడు, సమృద్ధి గలవానిగా చేస్తాడు, ఆశీర్వాదము గలవానిగా చేస్తాడు. ఈ వాక్యం వింటున్న నా సహోదరుడా, యేసుక్రీస్తునందు విశ్వసించు. నేను ఒంటరి వాడను, ఒంటరి దానని దిగులు పడవద్దు. ప్రభు నీ పక్షాన ఉన్నాడు. నేను పుట్టించిన వాడు నేను మరవడు. నీ కొరకై రక్తము కార్చి ప్రాణము పెట్టి సమాధిలో నుండి నీ కొరకు 3వ దినమున లేచినటువంటి యేసయ్య నిన్ను ఎన్నడూ విడిచిపెట్టాడు. ఆయన మోసగించేవాడు కాదు. ఆయనకు తారతమ్యాలు లేవు. తండ్రి అని నీవు పిలిస్తే ఆయన పలుకుతాడు, నీకు జవాబునిస్తాడు, నీ దరి చేరుతాడు, నిన్ను ఆదరిస్తాడు, తన దీవెన చేత నిన్ను నింపుతాడు. నువ్వు బలముగా విస్తరిల్లుతావు. అన్ని రంగాలలో, అన్ని వ్యాపారాలలో, ఉద్యోగాలలో నీ బలాన్ని పెంచుకుంటూ వెళుతావు. దేవుడు నీ పక్షాన ఉంటాడు. ఈ సత్యాన్ని నమ్మి విశ్వసించు. దేవుడు నీకు ఈ దీవెనలు కలిగించును గాక.
ప్రార్థన. సర్వాధికారివైన దేవ, సర్వోన్నతుడైన తండ్రి, నీకు స్తోత్రములు. ఈ వాక్కు వింటున్నటువంటి బిడ్డలను దీవించి ఆదరించండి. నీ శాంతి, నీ సమాధానం, నీ దీవెనల చేత నింపమని వేడుకుంటున్నా ప్రభువా. దయగల దేవుడు, జాలిగల దేవుడు, కృపగల దేవుడు, ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు, కనికరించే దేవుడు, నీ బిడ్డల పట్ల కనికరమును దయను చూపండి తండ్రి. నీకు స్తోత్రములు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగునని నీ వాక్యం సెలవిస్తున్నది తండ్రి. కృప చూపి బలపరచండి అయ్యా. ఒంటరి అయిన వాళ్ళను బలపరచండి, ఎన్నిక లేని వాళ్ళను బలపరచండి. మాకు ఏ దిక్కు లేదని వాళ్ళు అనుకుంటున్నారు. నేను ఒంటరి దానను, ఒంటరి వాడను, మాకు ఎవరు లేరంటున్నారు, బాధపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. పుట్టించి సృష్టించిన దేవుడు నీవు వారి పక్షాన ఉండి వారి కన్నీళ్లు తుడిచి ఆదరించి బలపరిచి నేను యందు విశ్వసించిన నీ వారిని దీవెనల చేత నింపి బలమైన జనముగా చేయమని వేడుకుంటూ యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.